హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఓన్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ట్రేడింగ్ టిప్ అండి. మీరందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ గుడ్. అండ్ ఈరోజు ఏంటంటే మనం ఏం చూస్తున్నామంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. మనం కొన్ని వీడియోస్ బ్యాక్ చూసుకుంటే, కొన్ని డేస్ బ్యాక్ చూసుకుంటే మనం జిగ్ వీడియో గురించి, జిగ్ ఇండికేటర్ గురించి మాట్లాడుకున్నాం. ఎవరైతే ఆ వీడియో చూడలేదో ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ వీడియో సో దట్ మీకు జిగ్ ఇండికేటర్ గురించి అర్థమవుతుంది. జిగ్ ఇండికేటర్ సపోర్ట్లో నిఫ్టీ వచ్చి నిలబడి ఉందండి. మీరు కావాలని చూసుకోవచ్చు. ఇది జిగ్జాగ్ ఇండికేటర్. ఇది లాస్ట్ ఫ్రైడే 1 డే క్యాండిల్ ఇప్పుడు మేము చూసుకుంటున్నాం. నేను ఏరో మార్క్ చేసి మీకు చూపిస్తా. ఇప్పుడు మనం చూస్తుంది 1 డే క్యాండిల్ అండ్ 1 డే టైం ఫ్రేమ్ వచ్చి 1 డే అండ్ క్యాండిల్ వచ్చి ఇది లాస్ట్ క్యాండిల్. ఓకే, దీని సపోర్ట్ జిగ్జాగ్ ఇండికేటర్ సపోర్ట్ పై లాస్ట్ క్యాండిల్ ఏంటంటే వచ్చి సపోర్ట్ని టచ్ చేసి తను క్లోజింగ్ ఇచ్చింది. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అలానే ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే సపోర్ట్ పై నిలబడి జిగ్జాగ్ ఇండికేటర్ రెసిస్టెన్స్ పై నిలబడి సపోర్ట్ అనేసి రెసిస్టెన్స్ ని టచ్ చేసి తను క్లోజింగ్ ఇచ్చింది. తర్వాత మనం చూసుకుంటే టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ ఎవరైతే ఉన్నారో మనం చూసుకుందాం. ప్రీవియస్ వీడియోలో నేను మీకు చెప్పా, అడానీ పై ఉన్న కేసులు ఎన్నైతే ఉన్నాయో సేబీ మొత్తం తొలగించింది, మొత్తం అన్ని రిమూవ్ చేసింది. సో అడానీ తప్పు ఏం లేదు, అడానీ లీగల్గా బిజినెస్ చేస్తున్నారు, బాగా బిజినెస్ చేస్తున్నారని సేబీ అనౌన్స్ చేసింది. ఓకే, అంటే అడానీపై ఉన్న కేసులన్నీ హిండన్బర్గ్ ఏదైతే దాని డాక్యుమెంటరీలో తను చెప్పారు, హిండన్బర్గ్ ఏవైతే చెప్పానో అడానీ ఇవి అవి చేసి ఏదో బిజినెస్ చేస్తున్నారని. సో సేబీ ఏంటంటే అవన్నీ నో, ఇవన్నీ ఏం కాదు, ఫాల్స్ అలిగేషన్స్ అన్ని అని అడానీపై ఉన్న కేసులను తొలగించింది. సో దాని తర్వాతే అడానీలో 5%, నేను మీకు థర్స్డే నాడు చెప్పా, థర్స్డే అంటే ఫ్రైడే మార్నింగ్ మీకు చెప్పా, మార్కెట్ ఓపెన్ అవ్వకముందు. అండ్ అదే రోజు మీరు చూసుకోవాలి, అదే రోజు 122 పాయింట్స్ ఏంటంటే అడానీ ఎంటర్ప్రైజెస్ రైజ్ అయింది. మళ్ళీ పర్సంటేజ్ లెక్క చూసుకుంటే 5% ఇన్ ఏ సింగిల్ డే అడానీ ఎంటర్ప్రైజెస్ వచ్చింది. సో టాప్ గెయినర్స్ చూసుకుంటే అడానీ ఎంటర్ప్రైజెస్, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ లైఫ్ అండ్ అడానీ పోర్ట్స్. ఓకే, అడానీ ఎంటర్ప్రైజెస్ 5%, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.22%, భారతీ ఎయిర్టెల్ 1.10%, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 109 అండ్ అగైన్ అడానీ పోర్ట్స్ 1.06% టాప్ గెయినర్స్. ఇంకా ఉన్నాయి బట్ నేను టాప్ 5 చెప్తున్నా మీకు. తర్వాత టాప్ లూజర్స్ చూసుకుంటే హెచ్సిఎల్ టెక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్, టైటన్ కంపెనీ, ట్రెంట్ ఉంది. ఇవన్నీ దగ్గరే 2% లోపల ఇవన్నీ ఉన్నాయి. హెచ్సిఎల్ టెక్ కావచ్చు, మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంకు, ట్రెంట్ కంపెనీ అండ్ టైటన్ కంపెనీ. తర్వాత యాక్టివ్ బై వాల్యూమ్ చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, అగైన్ అడానీ ఎంటర్ప్రైజెస్, ఇన్ఫోసిస్ అండ్ రిలయన్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మీరు చూసుకుంటే యాక్టివ్ బై వాల్యూ బాగానే ఉన్నారు, బట్ దీంట్లో 1.02% దీంట్లో మార్కెట్ తగ్గింది. భారతీ ఎయిర్టెల్ 1.110%, అండ్ అడానీ ఎంటర్ప్రైజ్ 5%, ఇన్ఫోసిస్ 0.03%, రిలయన్స్ వచ్చి 0.5% తగ్గింది. అండ్ యాక్టివ్ బై వాల్యూమ్ చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇటర్నల్, టాటా స్టీల్, ఐటీసీ అండ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. ఓకే, అండ్ 52-week హై చూసుకుంటే దీంట్లో ఓన్లీ 4 స్టాక్స్ ఉన్నాయండి. దీంట్లో ఐషర్ మోటార్స్, మారుతి సుజుకి, జేఎస్డబ్ల్యూ స్టీల్ అండ్ ఇటర్నల్. ఐసర్ మోటార్స్ 49 పాయింట్స్తో రైజ్ అయింది. సో పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే 0.71%. మారుతి సుజుకి 47% అప్లో క్లోజ్ అయింది అండ్ పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే 0.30. జేఎస్డబ్ల్యూ స్టీల్ 0.15%, 1.70 పాయింట్స్ రైజ్ అయ్యాయి. అండ్ ఇటర్నల్ ఏంటంటే 0.38% లోలో. 52-weekలో చూసుకుంటే ఏమీ లేదు అగైన్. అండ్ ఓన్లీ బయర్స్ చూసుకుంటే అగైన్ అడానీ ఎంటర్ప్రైజెస్ 122 పాయింట్స్తో 5% అప్లో ఉంది. ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, అడానీ పోర్ట్స్ అండ్ హీరో మోటోకార్ప్. ఇవన్నీ ఓన్లీ 1%, కొన్ని 1% తక్కువ ఉన్నాయి, కానీ అడానీ ఎంటర్ప్రైజెస్ మాత్రం 5% రైజింగ్లో ఉంది. సేలర్స్ చూసుకుంటే ఓన్లీ సేలర్స్లో నెస్లే, టాటా మోటార్స్, విప్రో, టాటా స్టీల్ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఉంది. పర్సంటేజ్ లెక్క చూసుకుంటే నెస్లే 1.21% పడింది, టాటా మోటార్స్ 0.53%, విప్రో 0.41%, టాటా స్టీల్ 0.32% అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ 0.31%. సో ఇది వచ్చేసి ఫ్రైడే రోజు ఏదైతే క్లోజ్ అయిందో దాని గురించి నేను మీకు చెప్పా. అండ్ ఇంకో విషయం మీకు నేను చెప్పాలి, అదేంటంటే యుఎస్లో ఏదైతే మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్లో ఏదైతే వాళ్ళు
ట్యాక్స్ గ్లోబల్ వైజ్గా ఏదైతే పెంచారో వాళ్ళ కంట్రీలు ఏదైతే పెంచారో ట్యాక్స్ తక్కువ చేయడం వల్ల మార్కెట్ ఏంటంటే థర్స్డే రోజు రైజింగ్లో ఉంది. నాట్ ఈవెన్ ఇండియన్ మార్కెటే కాదు, గ్లోబల్ వైజ్ చూసుకున్నా సరే మార్కెట్ అప్ సైడ్లో ఉంది. అప్ సైడ్ అంటే చాలా ఎక్కువ కాదు, బట్ ఫ్యూ డేస్ నుంచి చూసుకుంటే బెటర్గానే ఉంది ఆ రోజు. కానీ ఆ మీటింగ్లో వాళ్ళు ఇంకో విషయం అనౌన్స్ చేశారు, ట్యాక్స్ వాళ్ళు ఫ్యూచర్లో ఇంకా తక్కువ చేయొచ్చు. ఇంకో 2 మీటింగ్స్ వాళ్ళు ఉన్నాయి. 2 మీటింగ్స్ ఈ ఇయర్ ఎండింగ్లో, ఇప్పుడు సెప్టెంబర్ నడుస్తుంది కదా, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్, ఈ 3 monthsలో ఇంకో 2 మీటింగ్స్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఆ మీటింగ్స్లో వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ మీటింగ్స్లో ఇంకా ట్యాక్స్ తక్కువ చేయొచ్చు. దేని బట్టి తక్కువ చేస్తారు? అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్ఫ్లేషన్, ఈ రెండింటిని క్యాల్కులేట్ చేసి వాళ్ళు అనాలిసిస్ చేసుకుని అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇంకా ఎక్కువ అవుతాయి, అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ ఇంకా ఎక్కువ అవుతాయి, అండ్ ఇన్ఫ్లేషన్ వాళ్ళు క్యాల్కులేషన్ చేసుకొని ఇంకా తక్కువ చెయ్యొచ్చు అని వాళ్ళు ఒక హోప్ ఇచ్చారు. అంటే ట్యాక్స్ రేట్స్ ఇంకా తక్కువ చేస్తారు. ఈ మధ్యలో మన ట్రంప్ తాత ఏమీ గొడవ చేయకపోతే ఇంకా ట్యాక్స్ ఏంటంటే తక్కువ అవ్వచ్చు. ట్యాక్స్ తక్కువ అయితే మార్కెట్ రైజింగ్లో ఉండొచ్చు. సో నేనేమనుకున్నానంటే రాబోయే 3 monthsలో అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్లో మార్కెట్ బులిష్గానే ఉంటుంది. సో నా ప్లానింగ్ ఏంటంటే నేను క్యాల్కులేట్ చేస్తా ఏ స్టాక్స్ తక్కువ రేట్లో ఉన్నాయి, ఇప్పుడు ఏదైతే తన లోలో ఉంది, ఏ స్టాక్స్ ఈ 3 monthsలో రైజ్ అవ్వచ్చో దాంట్లో స్వింగ్ ట్రేడింగ్ నేను ప్లాన్ చేస్తా. సో దట్ మీరు కూడా ఇలా, నేను నా సజెషన్ అయితే కాదు, నా అనాలిసిస్ బట్టి నేను చెప్తున్నా. ఓకే, సో ఇదండి న్యూస్. అండ్ ఈ మధ్యనే నిన్ననే ఒక న్యూస్ చూసా, ట్రంప్ మళ్ళీ ఏదో ఒక ట్యాక్స్ ఇండియాపై వేస్తున్నారని. సో ఈ న్యూస్ బట్టి మండే మార్కెట్ ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ట్యాక్స్ కూడా బాగానే పెంచేస్తున్నాడు. సో దీని ఎఫెక్ట్ మండే మార్కెట్ ఎలా ఉంటుందో ఇండియన్ మార్కెట్లో చూసుకోవాలి. బట్ రాబోయే 3 monthsలో స్వింగ్ ట్రేడింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆపర్చునిటీ మాత్రం చాలా బాగుంది. హోప్ సో నా మెసేజ్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. అండ్ మీరు కూడా మార్కెట్ని కంటిన్యూగా వాచ్ చేయండి. అండ్ మార్కెట్ విషయాలు ఏవైతే ఉన్నాయో మొత్తం డే అన్ని నేను గ్యాదర్ చేసుకొని ఒక షార్ట్ వీడియోలా, అంటే ఎలా చేస్తానో అలాంటి వీడియోలో నేను మీకు నా యూట్యూబ్ వీడియోలో వేస్తా. అండ్ సో దట్ మీకు కూడా మార్కెట్ గురించి చాలా బాగా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నేను. నచ్చితే లైక్ కొట్టండి, ఛానల్ కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలని ఉందో, ఎవరికైతే నేర్చుకోవాలో, ఎవరు స్టాక్ మార్కెట్లో ఉన్నో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అప్పటిదాకా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో అండి. ఓకే, హ్యాపీ ఇన్వెస్టింగ్.